అందరికీ నమస్కారం. కెరీర్ గైడెన్స్లో భాగంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సేవ చేయడానికి లేదా అలాంటి వారికి ఎలా సేవ చేయాలో వాటి కోర్సులు ఏంటి అనేది చూద్దాం. బీపీటీ, బీఓటీ, బీపీఓ, ఎస్ఎల్పి కోర్సులు ఈ దివ్యాంగులకు బోధనకు ఉద్దేశించిన కోర్సులు. ఇవి కోర్సు పూర్తి చేసుకుంటే కెరియర్ అవకాశాలు చాలా ఉన్నాయి. NIRT-AR సెట్తో పలు కళాశాలలతో ప్రవేశం ఉంది. ఇక్కడ హెల్త్ కేర్ రంగంలో సేవలు అందించాలనుకుంటే వీళ్ళకి ఇది కామన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది జాతీయ స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అందించే కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఇటీవల NIRT-AR సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఈ సెట్తో ప్రవేశం ఏ కోర్సులు ఉంటాయి, ఆ కోర్సుల ప్రత్యేకం ఏంటి, కెరీర్ ఏంటి అనేది చూద్దాం. ఇందులో హెల్త్ కేర్ రంగం అనగానే MBBS చాలామంది అనుకుంటారు. దాంట్లో సీట్ల పరిమితి ఉంటుంది కాబట్టి చేయలేని వాళ్ళకి ఇది చక్కటి ప్రత్యామ్నాయ కోర్సు అందుబాటులో ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బ్యాచిలర్ ఇన్ ప్రోస్థెటిక్ అండ్ ఆర్థోటిక్స్, బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ, ఇవన్నీ కూడా ఇందులో ముఖ్యమైనది. ఫస్ట్ది NIRT-AR అంటే ఏంటి? స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. ఇందులో ఎవరైతే అంటే దివ్యాంగులు ఉన్నారో, స్పెషల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి శారీరక వైకల్యం ఉంటుంది కాబట్టి ఆ చికిత్సను అందించే లక్ష్యంతో సిబ్బందిని తీర్చిదిద్దడానికి కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ పరిధిలో డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ దేశవ్యాప్తంగా ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేసింది. వీటిలో జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలను అనుసరించి సంస్థ కటక్ ఒడిస్సాలోని NIRT-ARకు గుర్తింపు ఉంది. సో ఈ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెట్ను నిర్వహించి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులో ఇన్స్టిట్యూట్లో ప్రవేశం కల్పిస్తున్నారు. ఇందులో ఫస్ట్ కోర్సు బ్యాచిలర్ స్థాయిలో ఇందులో సెట్ స్కోర్ ఆధారంగా చూస్తే 4 కోర్సులు ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషన్ థెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ప్రోస్థెటిక్ అండ్ ఆర్థోటిక్స్, బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ, లాంగ్వేజ్ పెథాలజీ. ఇది 4 సంవత్సరాల కోర్సు. ఇందులో 6 నెలల ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. ఇది తర్వాత 5 ఇన్స్టిట్యూట్లు ఏదైతే ఉన్నాయో సెట్ స్కోర్ ఆధారంగా మొత్తం 443 సీట్ల భర్తీ ఉంటుంది. ఇందులో NVIR ఏదైతే ఉందో ఇది తర్వాత కటక్ ఎవరెవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఇక్కడ ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజబిలిటీస్ వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయో ఇక్కడ ఉంది. తర్వాత ఎంపవర్మెంట్ పర్సన్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ వాళ్ళకి ఎవరెవరికి ఎన్ని కోర్సులు ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు. తర్వాత కాంపోజిట్ రీజనల్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ గువాహటి, ఇక్కడ కూడా ఎంతమందికి ఉన్నాయో ఇచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ దీంట్లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ దీంట్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయో ఇచ్చారు. ఈ కోర్సులు ఏ స్కోర్ ద్వారా తీసుకుంటారు అంటే ఇదే స్కోర్ ద్వారా తీసుకుంటారు. ఇక్కడ మనకి అర్హత చూస్తే బీపీటీ, ఓబీటీ కనీసం 50% తోటి ఇంటర్ బైపీసీ ఉండాలి. అదే బీపీఓ చూస్తే 50% ఇంటర్ ఆర్ ఎంపీసీ కూడా పనికొస్తుంది. BASLP 50% మార్క్స్తో కోర్సు చివరి సంవత్సరం ఫలితాల కొరకు చూస్తున్న విద్యార్థులు కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంత మార్కులకు ఉంటుంది అంటే 100 మార్క్స్కి ఉంటుంది. ఈ 100 మార్క్స్లో పార్ట్ ఏ చూస్తే జనరల్ ఎబిలిటీ అండ్ జనరల్ నాలెడ్జ్ 10, పార్ట్ బి చూస్తే ఫిజిక్స్ 30, పార్ట్ సి కెమిస్ట్రీ 30, పార్ట్ సిలో బయాలజీ మళ్ళీ మ్యాథ్స్ కానీ 30 మార్క్స్ ఉంటాయి. సో ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్కు చొప్పున. పార్ట్ డిలో బయాలజీ, మ్యాథమెటిక్స్ ప్రశ్నలకు సంబంధించిన అభ్యర్థులు ఇంటర్మీడియట్ చదివి గ్రూప్ ఆధారంగా ఆ సబ్జెక్ట్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో బైపీసీ విద్యార్థులు బయాలజీని, ఎంపీసీ విద్యార్థులు అయితే మ్యాథ్స్ని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షకు 2 గంటలు సమయం ఉంటుంది. సో ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రిపరేషన్ ఎలా అనంటే అకాడమిక్స్ మీద బాగా పట్టుండి అంశాలకు సంబంధించిన కాన్సెప్టు, ఫార్ములాలు, అప్లికేషన్స్పై అవగాహన ఉంటే జనరల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ విభాగంలో రాణించేందుకు కరెంట్ అఫైర్స్, స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ జీకే అంశాలపైన సదస్సులు, వ్యక్తులు, అవార్డులు గ్రహీతలు, క్రీడలు విజేతలు వీటి మీద దృష్టి పెట్టాలి.
వీటికి ఉమ్మడి కౌన్సిలింగ్ ఉంటుంది. సెట్లో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించి వాటి ద్వారా ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం కల్పిస్తారు. దీంట్లో మేజర్గా దరఖాస్తు ఎప్పుడు చేసుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చి మే 20. అడ్మిట్ కార్డు కూడా జూన్ 4. ఎంట్రన్స్ తేదీ 23 జూను. తర్వాత ఈ వెబ్సైట్ www.svni.rtarnic.in.కి సంప్రదించారు. ఇప్పుడు ఒకవేళ ఇవి చేస్తే మనకి ఎక్కడెక్కడ ఉపాధి కల్పిస్తారు, ఎక్కడ మనకి జాబ్ ఆపర్చునిటీ, మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ 4 కోర్సులలో ఫిజియోథెరపీ ఉత్తీర్ణులైన వాళ్ళు ఆసుపత్రులు, రీహాబిలిటేషన్ సెంటర్స్, స్పోర్ట్స్ క్లబ్బు ఫిజియోథెరపిస్ట్గా కొలువు దక్కించుకోవచ్చు. లేదా సొంతంగా క్లినిక్స్ కూడా పెట్టుకోవచ్చు, స్వయం ఉపాధి కూడా పొందొచ్చు. ఈ ఆక్యుపేషనల్ థెరపీలో అయితే రీహాబిలిటేషన్ సెంటర్లు, మానసిక చికిత్స కేంద్రాలు, విద్యా సంస్థలు, లెప్రసీ రీహాబిలిటేషన్ సెంటర్స్, తర్వాత థెరపిస్ట్ కన్సల్టెంట్ కొలువులు ఉన్నాయి. ప్రోస్థెటిక్ అండ్ ఆర్థోటిక్స్ ఉత్తీర్ణులు ట్రామా సెంటర్లు, తర్వాత కృత్రిమ అవయాల ఉత్పత్తి సంస్థలు, ఆసుపత్రులు, వీటికి జాబ్స్ ఉన్నాయి. తర్వాత బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ స్పీచ్ అయితే పథాలజీలో స్వచ్ఛంద సంస్థలు, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్నాయి. ఒకవేళ సేవ చేయాలి అనుకుంటే, ఈ కోర్సుల్లో చేరడం సరికాదు అని అనుకుంటే అభ్యర్థులకు స్వతహాగా సేవా దృక్పథం ఉంటే ఈ కొలువులన్నీ సానుభూతితో సేవలు అందించేవిగా ఉంటాయి. కాబట్టి ఈ దివ్యాంగులకు సేవ చేసే క్రమంలో పూర్తి సేవా దృక్పథం అవసరం ఉన్న వాళ్ళు భవిష్యత్తులో మెరుగ్గా రాణించాలి అనుకుంటే ఈ కోర్సు పూర్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.